ప్రభునందు అత్యంత ప్రియులైన మా ప్రియులందరికీ ప్రభువునామన మీకు మా శుభావందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకుని కార్యారంభం కంటే కార్యాంతము మేలైనటువంటి విషయాలలో ధర్మశాస్త్రం ఉన్నటువంటి యొక్క విధులను గురించి మనం చూస్తూ ఉన్నాం. దేవుని దాసుడు దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు యొక్క ప్రజలకు వారికి ఇచ్చిన ధర్మ విధులు నిర్గమకాండము 22వ అధ్యాయము 22వ వచనము 3వ వచనం చదువుతాం. దొంగ కన్నము వేయుచుండగా వాడు దొరికి చచ్చునట్లు కొట్టిన ఎడల అందువలన రక్తాపరాధం ఉండదు. సూర్యుడు ఉదయించిన తర్వాత వాని కొట్టిన ఎడల వానికి రక్తాపరాధం ఉండును. వాడు సరిగా సొమ్ము మరలా చెల్లించవలను. వానికేమీ లేకపోయిన ఎడల వాడు తన దొంగతనమును చేసినందున అమ్మబడవలను. గమనించండి, ఇక్కడ పోయినసారి కూడా మనం చూసినాం దొంగ గురించి. మరలా ఇక్కడ చదువుతున్నాం, దొంగ కన్నము వేయుచుండగా వాడు దొరికిండు చచ్చినట్లు వాడిని కొట్టేసినాడు. వాడు కొడితే ఏమంటే చచ్చిపోయినాడు. చచ్చిపోతే ఇప్పుడు దానికి ఏముండదు, రక్తాపరాధం ఉండదు. వాస్తవంగా ఏం చేయకూడదు, మనకు ధర్మశాస్త్ర ప్రకారంగా ఇతరులకు మనము హాని చేయకూడదు, నరహత్య చేయకూడదు. నరహత్య చేసేవాడు విమర్శకు లోనగునని. ఇక్కడ ఎవరు ఇతడు దొంగ ఇప్పుడు ఏం చేసినాడంటే కన్నం వేస్తూ ఉన్నాడు, రంధ్రం చేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆ ఇంటిలో ఉన్నటువంటి వస్తువులు లేక ధనం కావచ్చు, డబ్బు కావచ్చు, ఎత్తుకొని పోదాం, తీసుకొని పోదాం, దొంగిలియాలని చెప్పేసి వాడు కన్నం వేస్తుంటే ఇంటి యజమానుడు గుర్తించినాడు. సరే, ఏదో విధంగా వాడిని ఏం చేసినారు, రాత్రులు దొరకబట్టుకుని వాడిని కొడితే చచ్చిపోయినాడు. ఇప్పుడు వానికి ఏం లేదు అని అంటే చంపినందుకు వాళ్ళకి ఏమి రక్తాపరాధం ఏం లేదు. ఎందుకంటే ఇక లేదు, వాడు చేసిన దానికి అదే శిక్ష, తీర్పు అయిపోయింది. అయితే ఉదయకాలం అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత వాడు దొరికి కొట్టిన అనుకోండి, ఒకవేళ వాడు రాత్రులు కొడితే వాడు అట్నే బతుకున్నాడు, రాత్రులు కొట్టినారు బతికినారు, తెల్లారినాక వాడి మీద మళ్ళీ చేయకూడదట. చూడండి ఎట్లుందో, పని కొట్టొద్దు. మరి ఏం చేయాలంటే వాడు దొరికినాడు కాబట్టి ఏం చేయాలంటే వాడు ఏదైతే దొంగిలించినాడో దానికి రెట్టింపు మనం అతను ఏం చేయాలి, ఇవ్వాలి. గమనించండి 3వ వచనం, సూర్యుడు ఉదయించిన తర్వాత వాడిని కొట్టిన ఎడల వానికి రక్తాపరాధం ఉండును. వాడు సరిగా దొంగలకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి, వాళ్ళ క్షేమం కొరకు చూడండి, దొంగలకు కూడా ఉదయకాలం కొట్టొద్దు అనేటువంటి విషయం. కాబట్టి గమనించండి, ఒకవేళ రాత్రిలో అయితే చచ్చిపోయినాడు, వాడు కొట్టేసి చచ్చిపోయినాడు, కానీ పగలైతే దొంగలకు కూడా క్షేమం చూపిస్తున్నాడు దేవుడు ఇక్కడ. కాబట్టి ఈ మాటలు గమనించే వాళ్ళారా, ఇది మనం ఆత్మీయంగా ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. సూర్యుడు ఉదయించిన తర్వాత వాడిని కొట్టినట్లు వానికి రక్తప్రద అంటే కొట్టకూడదు ధర్మశాస్త్ర ప్రకారం. మరి ఏం చేయాలి, వాడు సరిగా సొమ్ము మరలా చెల్లించాలి. సరిగా ఏదైతే ఉన్నదో వాడు దొంగిలించిన కాడికి సొమ్మును వాడిని చెల్లించాలి. ఒకవేళ వాడు ఏం చేయాలి, దానికి సరిగా అనమాట 2వ భాగం చెల్లించాలి. ఒకవేళ వాడు చెల్లించకపోతే ఏం చేసిన వాడి కాడ ఏం లేకపోతే ఏం చేయాలి, వాడు దొంగతనం చేసిన వాడు అమ్మాలంట. దొంగని ఎవడు కొంటాడు చెప్పండి, కష్టమే, ఇది కూడా కష్టమే. కానీ ధర్మశాస్త్రం చెప్తున్నటువంటి యొక్క మాట ఏంటంటే వాడు తగినటువంటి ఎంత వాడు దొంగిలించినాడో అంత సొమ్ము తిరిగి ఆ యజమానికి ఇవ్వాలి. యజమాని కాడ ఏం లేదనుకోండి, లేకపోతే వాడు ఏం చేయాలంటే అమ్మాలంట, వాడిని అమ్మి తీసుకోవాలంట. ఇంకా వాడిని కొనేవాడు కావాలి, దొంగని కొనేవాళ్ళు కావాలా, అందుకని అమ్మి తీసుకోవాలా అంటాడు. కాబట్టి గమనించండి పిల్లారా, ఇక్కడ 2 రకాల విషయాలు మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. ఒకటి, దొంగ కన్నము వేయుచుండగా ఏం చేస్తున్నట్టు, దొంగ దేనికి ఇండ్ల కన్నం వేస్తూ ఉన్నారు. ఇది వేరే వాళ్ళ గురించి అన్నజనుల గురించి మనం మాట్లాడుకోవడం కాదు, కానీ ఇశ్రాయేలు యొక్క ప్రజలు నేడు క్రైస్తవులముగా దేవుని బిడ్డలముగా మనము చేసేటువంటి యొక్క విధానం ఏంటిది అనేది. దొంగ కన్నం దేనికి వేస్తారండి? ఈ రోజుల్లో దేవుని బిడ్డలము, ప్రభువును నమ్ముకున్నాము, దేవుని సేవ చేస్తున్నాము, సంఘ పెద్దలము, బాధ్యత గలవారము, విశ్వాసులు అని చెప్పుకుంటున్నాము. మనము పోయి చేసే దొంగతనాలు ఏమున్నాయి? ఈరోజు క్రైస్తవుడు చేసే దొంగతనాలు ఎక్కడున్నాయంటే బయట వాళ్ళతో మనకి వద్దు. సంఘాలలో ఏం జరుగుతున్నాయి, కన్నం అంట. ఏమేస్తుండ్రు, కన్నాలు. దేనికి కన్నం వేసినారు? బైబిల్లో యెరూషలేము మందిరానికి కన్నం వేసిన వాళ్ళు ఉన్నారు. యెరూషలేము మందిరానికి కన్నాలు వేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరెవరు అని అంటే నేను ఒక 2-3 విషయాలు నేను మీకు గుర్తు చేస్తాను. దొంగ కన్నం వేసి ఏం చేసినట్ట, దొంగిలిస్తూ దొంగ కన్నం వేసుకున్నాడు, దొరికినాడంట. ఒక దొంగని గురించి నేను చెప్పాలని మీకు తెలుస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారి బిడ్డలముగా దేవుని సంఘాలలో దేవుని పనిచేసి ఎవరైనా కావచ్చు, ఓన్లీ సేవకులైన అనుకోవద్దు. విశ్వాసులైనా, బాధ్యత గల వారైనా,
సంఘ పెద్దలైనా దేవుని యొక్క మందిరాలకు, అంటే బయటికి కాదు, ఇప్పుడు దేవుని మందిరానికే కన్నం వేసే వాళ్ళు ఉన్నారు. దేవుని మందిరానికి గమనించండి, యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభువారు బేతనియాకు పస్కా పండుగకు 6 రోజులు ముందు వచ్చినాడు. లాజరు యొక్క గృహంలో గొప్ప విందు చేస్తే మరియమ్మ మార్త ఉపచారం చేసింది. లాజరు గారు తనతో కూడా ఉన్నాడు. మరియా అచ్చ జటామాంసి, 3వ వచనం, అచ్చ మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేనర ఎత్తు తీసుకొని యేసు పాదంలో పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదం తుడిచిన ఇల్లు అత్తరు వాసనతో నిండను. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయన అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనను. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలిస్తూ. ఇప్పుడు చూడండి, ఎక్కడ వేసినట్టు కన్నాము, యేసు ప్రభు వారితో ఉండి యేసు ప్రభు వారి యొక్క ఆ దినాల్లో సేవ చేసేటువంటి సమయాలలో, ఆ దినాల్లో కూడా దేవుని బిడ్డలు యేసు ప్రభు వారి యొక్క సేవలో సహకరించి వారి యొక్క ఆస్తితో కూడా వెంబడించిన వాళ్ళు ఉన్నారు. అందుకనే ఏమంటున్నాడు ఇక్కడ, ఏం చేసినట్టు గమనించండి. ఆ వచనం చూడండి ఏమంటారు, 12వ అధ్యాయంలో కాబట్టి బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు. సరే, ప్రభు చెప్పినటువంటి విషయం, 6వ వచనం, వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడి. ఎందుకు వేస్తున్నారు డబ్బు సంచి? ఎందుకు వేస్తున్నారు దేవుని బిడ్డలు? అందుకనే యేసు ప్రభు వారు లూకాసు వార్త 21లో కానుకల బిడ్డ దగ్గర ఉన్నట్టుగా మనకు రాయబడుతుంది. అది ఎవరి నిమిత్తం అంటే దేవుని యొక్క సేవ కొరకు ఉపయోగించడానికి కొరకు వాళ్ళు వేస్తున్నారు. లూకాసు వార్త 8వ అధ్యాయం, లూకాసు వార్త 8వ అధ్యాయంలో కూడా గమనించండి. 8 మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను, వినండి. 3 వచనాలు. వెంటనే ఆయన దేవుని రాజ్యమును సువార్త తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలో సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలు, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేన అనబడిన మరియయు, ఏ రోజు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్యకు యోహన్నయు సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరు ఇతరులు అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం, తమ కలిగిన ఆస్తితో ఏం చేస్తున్నారు? ఉపచారం. వారికి దేవుడు ఏదైతే ఇచ్చినాడో వాళ్ళ ఆస్తిలోంచి తీసుకుని వచ్చి దేవుని సేవ నిమిత్తం ఉపయోగం కొరకు ఇస్తే వీడు వేసినది దొంగిలిస్తా ఉన్నాడు. ఇది ఏ దొంగ అంటే గుడిలో ఉన్నటువంటి దొంగ, చర్చిలో ఉన్నటువంటి దొంగ. దేవుని కొరకు వేసేటువంటి సొమ్మును దొంగిలించేవాడు యేసు ప్రభుతో ఉన్నాడు. ఇతడు వేరే వేదేం కాదు. 12 మందిలో ఒక వ్యక్తి. అంటే ఆ రోజుల్లో ఇంకొక విషయం కూడా మనం ఎరగాల. డబ్బు యేసు ప్రభు వారి కొరకు సేవ కొరకు వాడేటువంటి డబ్బు ఎవరి దగ్గర ఉంటుందంటే శిష్యుల దగ్గర ఉంటుంది. అందుకనే అపోస్తుల కార్యములు అంటాడు, అపోస్తుల పాదం దగ్గర వాళ్ళు డబ్బులు పెట్టినట్టుగా రాయబడింది ఆస్తి. చాలా మంది గుర్తుపెట్టుకోండి, ఎవరి దగ్గర డబ్బు ఉండాలా, ఎవరికి వేస్తున్నారనే సంగతి కూడా మనం ఎరగాలి. అందుకని ఇక్కడ ఎవరి దగ్గర ఉంది? యేసు ప్రభు వారి శిష్యులలో ఒక వ్యక్తి ఇస్కరియోతు యూదా దగ్గర ఉంది. వీడేం చేస్తా ఉండి చేసిందల్లా దొంగిలిస్తా ఉన్నాడు. విషయం ఏంటంటే తప్పుగా ఆలోచించొద్దు. డబ్బు అనేది యేసు ప్రభు వారి యొక్క సేవా నిమిత్తం వచ్చే డబ్బు ఎవరి దగ్గర ఉన్నది అని అంటే, మనం ఆరంభంలో చూస్తే చందాగా వేసేటువంటి డబ్బు ఎవరికి ఉందంటే యేసు ప్రభు శిష్యుల దగ్గర ఉంటుంది. అది ఒక విషయం గుర్తు. దానికి రెండో భాగం కూడా ఏంటంటే యేసు ప్రభు వారి దగ్గర వేసేటువంటి ఆది కాలంలో కూడా అంతే. అపోస్తుల కార్యంలో వాళ్ళు స్థిరాస్తులు అమ్మి అపోస్తుల పాలన దగ్గర పెట్టినారు. అంటే ఎక్కడ ఉంటుంది డబ్బు? అపోస్తుల దగ్గర ఉంటుంది. దీనికి సాదృశ్యం ఏంటంటే అననీయ సపేరాలు ఉన్నారు. వారు కూడా ఏం చేశారు? భూమిని అమ్ముకున్నారు, కొంత దొంగిలించినారు, తీసుకొచ్చి అపోస్తుల పాల దగ్గర పెట్టారు. అందుకనే మొదటిగా డబ్బు ఎవరి దగ్గర ఉంటుందంటే యాజకుల లేక అపోస్తుల దగ్గర ఉంటుంది. దాన్ని దొంగిలించే విషయంలో ఇన్ని రకాలుగా దొంగతనాలు ఉన్నాయి. కాబట్టి చాలా మనం సుదీర్ఘంగా ఆలోచించాలి. ఇప్పుడు ఇక్కడ వేసిన డబ్బును దొంగిలిస్తుండే ఎవరు? ఇస్కరియోతు యూదా దొంగిలిస్తా ఉన్నాడు. అందుకనే దేవుడు ఏం చేసినాడంటే అతను కూడా ఏమనలే, తెలుసు. కొన్నిసార్లు పాపం వీళ్ళు ఏదో అక్కడికి వెళ్ళి ఏదని సిద్ధపరచాలనుకుంటే వాళ్ళు అనుకున్నారు, ఆశపడ్డారు. అన్నకాడ డబ్బు ఉంది కాబట్టి ఏమేమి సిద్ధపరుస్తాడు అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాడు దొంగ అయి ఉండి. కాబట్టి ఇప్పుడు ఏం చేసినాడు? ఈ దొంగని బట్టి ఏం జరిగిందంటే చాలా సందర్భాలు ఉన్నాయండి. ఇప్పుడు మీకు ఇవన్నీ చూపించలేము. వాడు దొంగ కన్న వేస్తే ఏం చేయడం, వాడిని చావగొట్టేశానంట. ఇప్పుడు ఏమైపోయినాడు? చివరికి మనకు తెలుసు,
యేసు ప్రభు వారికి వేసేటువంటి కానుకలు దొంగిలించేటువంటి వ్యక్తి చివరికి ఏమైనంటే యేసు ప్రభు వారు సిలువ వేయబడగానే అతని మనస్సాక్షిని బట్టి ఆ డబ్బు తీసుకుని వచ్చేసి దేవాలయంలో విసిరి పడేసినారు. వాళ్ళు అన్నారు, ఇది రక్తపరా సొమ్ము మాకు వద్దు ఇది అని చెప్పేసి కుమ్మరి వాని పొలం కొన్నారంట. వాడు పోయి ఏం చేసినాడు, ఉరి పెట్టుకొని చచ్చిపోయినాడు. ఏమైనాడు చెప్పండి, చచ్చిపోయినాడు రాత్రి. లేక యేసు సిలువేయడానికి అందుకనే ఒకడు దొంగ కన్నం వేసినాడు, వాడిని చచ్చినట్టుగా కొట్టారంటే ఎవరు కొట్టినారు? దేవుడే కొట్టేసినాడు. వాని మనస్సాక్షి వాడిని కొట్టేసింది. పోయి ఏమైనాడు, చచ్చిపోయినాడు, చంపేసినాడు. లేక ఉరి పెట్టుకొని చచ్చిపోయినాడు అని చెప్పేసి. కాబట్టి వాడిని పట్టుకున్నటువంటి ఇక సైతాను వాడిని చంపేసింది అంతే, దొంగతనం చేస్తే. ఇంకొక వ్యక్తి, ఈ వ్యక్తిని గురించే దేవుని దాసులు ఈ విధంగా చెప్పబడినటువంటి అపోస్తుల కార్యములో గమనించిన అపోస్తుల కార్యములో ఇదే వ్యక్తిని గురించి ఇతని గురించి ఏం రాయబడిందంటే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 16 నుంచి భాగంలో ఉంటది. 18వ వచనం అంటాడు, ఈ యూదా ద్రోహం వల్ల సంపాదించిన రూకలోనిచ్చి ఒక పొలం కొనెను. అతడు తలకిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులని బయటికి వచ్చిన. గమనించండి, ఇప్పుడు ఏమైనా ఇస్కరియోతు యూదా దొంగతనం చేసి చంపబడ్డాడు, భయంకరమైన సావు తెచ్చినాడు. కాబట్టి గమనించండి, దేవుని మందిరాలలో దేవునికి వేసేటువంటి యొక్క సొమ్మును దొంగిలించేవారు ఎవరైనా ఉన్నట్లయితే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకొక విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. యేసు ప్రభు వారికి అర్పించినాడు. ఆ మరియమ్మ తీసుకొచ్చేసి యేసు ప్రభు వారికి అత్తరు పూస్తే అంటే అది ఏం చేసినా ఏం జరిగిందట, ఇంత సొమ్ము ఏం చేసినాడంట. గమనించండి, ఏమంటాడు, ఈ అత్తరెందుకు 300 దేనారములకు ఏం చేయలేదు, అమ్మి ఎవరికి వెళ్ళి బీదలకి వెళ్ళంట. అంటే దేవునికి ఇవ్వడము, దేవునికి సమర్పించటము నష్టము, అమ్మి బీదలకి ఇవ్వడమా? వీడు అన్నది మంచి ఉద్దేశమేనా? ఈ దినాలలో దేవుని సేవ చేసేటువంటి వారికి, దేవుని పనులు ఉపయోగించేటువంటి వారికి డబ్బులు ఇవ్వకుండా మనం ఏం చేస్తాము అంటే దేవుని పనికి ఇవ్వకూడదు. అందుకని చాలాసార్లు అంటారు, మీరు ఆ సేవకునికి డబ్బులు ఇవ్వకండి, వీళ్ళకి ఇవ్వండి, లేకుంటే పెట్టెలు వేయండి, మేము దేవుని సేవకు ఉపయోగించమని చెప్తా ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు యేసు ప్రభు వారికి చెందకుండా తీసుకొని బీదలకు ఇచ్చే వాళ్ళుగా వాళ్ళకు కనుపరుచుకొని దొంగిలించే వాళ్ళు ఉన్నారు. ఈ దినాల్లో దేవుని కష్టపడి దేవుని సేవ చేసేటువంటి సేవకులకు ఇవ్వకుండా, సమర్పించకుండా, వాళ్ళు తగినటువంటి విధానం చేయకుండా దాన్ని వాళ్ళకి ఇవ్వద్దని చెప్పేసి ఇట్లా ఇస్కరియోతులాగా ఇచ్చే వాళ్ళకు చెప్పి వాటిని వాళ్ళు తీసుకొని ఇవ్వద్దు అని చెప్పి తీసుకొని నష్టపోయే వాళ్ళు లేకపోలేదు. దీనికి చాలా భాగాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు విషయాలు చెప్పలేము మేము. అందుకొరకనే ఇస్కరియోతు ఉదయమైనాడు దొంగిలించి, ఒకవేళ మంచి అభిప్రాయంతో చెప్తే మంచిగుంటుండే, కానీ ఏం చేసినాడు, దొంగిలించేవారిగా. రకరకాల దొంగలు ఉన్నారు ఈ రోజుల్లో. ఇంకా కొన్ని దిక్కుల్లో కమిటీలు పెట్టుకుంటారు, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెట్టుకుంటారు, సేవకునికి ప్రమేయం ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 3 సంవత్సరాల్లో వచ్చేటువంటి డబ్బు వాళ్ళు ఏం చెప్తే చేస్తూ ఉంటారు. మీకు తెలుసు, నేను ఒక సంఘాన్ని గురించి చెప్పట్లేదు, అన్ని సంఘాల వాళ్ళు, రకరకాల డినామినేషన్ వాళ్ళు ఆ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వాళ్ళ కమిటీ పెట్టుకుని ఏం చేస్తారంటే వచ్చిందంతా కూడా ఏదో దేవుని పని చేసినట్టుగా, దేవునికి ఉపయోగించినట్టుగా, అది కట్టినట్టు ఇది కట్టినట్టు, మీటింగ్ పెట్టినట్టు, తిండి పెట్టినట్టు అన్నీ చేస్తూ ఉంటారు. మిగతాది లక్షలు దొబ్బేస్తూ ఉంటారు. మళ్ళీ చివరికి ఏదో చెప్తా ఉంటే ఇదన్నీ లెక్కలు రాస్తారు. అయ్యింది ఒక ఎత్తు అయితే ఇంత అయిందని చెప్పేసి. ఈ ఉన్న 3 సంవత్సరాలలో వీళ్ళకు ఉన్నది దోసేసుకుంటారు. నెక్స్ట్ బ్యాచ్ ఇంకోటి వస్తుంది, మళ్ళీ వాళ్ళు కూడా అదే. ఇట్లాంటి వాళ్ళు కన్నాలేసి సంపాదించే వాళ్ళు లేకపోలేదు. కాబట్టి పిల్లారా గమనించండి, నష్టపోవద్దు. దేవుని సొమ్ము దేవుని యొక్క విధానంలో ఉపయోగపడాలి. ఇంకా రకరకాలుగా ఉంటారు, అదే అడ్డం పెట్టుకుని ఆ సొమ్మునే ఏడుకో పోయినప్పుడల్లా తింటా ఉంటారు. ఇంటికాడ ఉన్నప్పుడు తినడం అన్నం, మనం ఆ ఊరికి పోతున్నాం దేవుని పేరట అని చెప్పేసి ఆడికి పోనాం, హోటల్లో తినాం, ఖర్చులు పెట్టుకోనాం, ఇష్టానుసారంగా వచ్చి రాసుకుంటా ఉంటారు. ఇట్లా తినేవాళ్ళు ఉంటారు. ఏ రూపకంగా తినొచ్చు, నువ్వు ఏ రూపకంగా దేవుని పేరు అడ్డం పెట్టుకొని పలానా దగ్గరికి పోతున్నాం అని చెప్పేసి అట్లా తినొచ్చు, ఇట్లా కూడా తినొచ్చు. ఏ రకంలో ఉన్నా ఒకరోజు మాత్రము ఈ సొమ్ము విషయము ఏం చేస్తాడు, దొంగ దొరికిన ఎడల వాడిని ఏం చేసినట్ట చంపేశారంటే హత్య జరుగుతుంది. రెండో దొంగతనాన్ని గురించి నేను చెప్పాలని, ఎందుకంటే దేవుని మందిరంలో ఒకటి యేసు ప్రభు వారి విషయంలోనే ఇతడు కూడా దొంగిలించినాడు. బైబిల్లో యేసు ప్రభు వారి గురించి
రాయబడి 3 గ్రంథాలలో ఈ విషయం రాయబడి ఉంది. యేసు ప్రభు వారు దేవాలయానికి వచ్చినటువంటి సందర్భం మత్తయి సువార్తలో మీరు చదవండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము గమనించండి. 11వ అధ్యాయంలో ఆయన దేవుని మందిరానికి రాగానే ఏం జరుగుతుందనంటే 12వ వచనం, యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయి వారందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను గువ్వలను అమ్మవారి బలిపీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనవని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేశారు. ఎవరు వీళ్ళు? ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు, వీళ్ళంతా కలిసి ఇప్పుడు ఏంది? దొంగల గుహ అంట. దేవుని మందిరాలు ఏమైనాయి? దేవునికి చెందవలంటే సొమ్ము దేవునికి చెందకుండా వీళ్ళు అడ్డగించి ఆయన అడ్డం పెట్టుకొని వ్యాపార దొంగ. ఇది 3 గ్రంథాల్లో ఉంటుంది. దొంగల గుహ చేసినాడంటాడు. దొంగల గుహ. ఈ రోజుల్లో దేవుని మందిరాలు ఏ విధంగా అయినాయంటే దేవుని పేరు చెప్పుకొని, లూకా సువార్తలో కూడా దేవుని బిడ్డలారా గమనించండి, సంగమా ఈ విషయాలు ఎరగండి. మనం వేసేటువంటి డబ్బు ఏ విధంగా వెళుతుంది, ఏ విధంగా వెళుతున్నది, ఏ విధంగా నష్టమవుతుంది అనేటువంటి విషయాన్ని మనము ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. గమనించండి. లూకా సువార్తలో 19వ అధ్యాయం, లూకా సువార్త 19లో ఈ విషయం రాయబడి. ఆయన బెత్లెహేముగా వచ్చినప్పుడు ఆయన పట్టణం సమీపించినాడు. వాళ్ళు కూడా చేసి ఇక్కడ 45-46 ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయములు చేయవారినితో నా మందిరము ప్రార్థనా మందిరం అని రాయబడి. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసినట్టే. ఎవరు చేసినారు? ఇప్పుడు ఇలా ఇక్కడ రాయబడ్డారు. 47లో ప్రధాన యాజకులు, శాస్త్రులు, ప్రజల ప్రధానులు, పెద్దలు వీళ్ళందరూ కూడా ఉన్నారు. దొంగల గుహగా అడ్డం పెట్టుకొని, అందుకనే దేవుడు ఏడ్చినాడని రాయబడి ఉంది. ఈ మాటలు వింటుంటే వారులారా, ఈ రోజుల్లో దేవుని సంఘాలలో ఇట్లాంటిది చేసేటువంటి వారి గురించి దేవుడు ఏడుస్తున్నాడంట. అందుకనే రాయబడి 41వ వచనం 19వ అధ్యాయం లూకా సువార్త. ఆయన పట్టణం సమీపించినప్పుడు దాన్ని చూసి దాని విషయమై ఏడ్చి, నీవు ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునేలా నీకెంతో మేలు, కానీ ఇప్పుడు నీ కళ్ళకు అవి మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనక నీ శత్రువులు నీ చుట్టూ కట్టగట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలను నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేలన కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉన్న నీ దినములు వస్తున్నవని. చూసారా? క్రయ విక్రయాలు. దేవుని మందిరాలలో ఉన్నటువంటి మనము, దేవుని సేవ చేస్తున్నట్టు మనము, దేవుని ప్రజలంగా దేవుని బిడ్డలు ఇచ్చేటువంటి డబ్బు దేని కొరకు ఉపయోగిస్తున్నారు? దేవుని సేవకు, దేవుని సేవకులకు చెందకుండా అడ్డంగా ఉండి ఇట్లాంటి చేస్తే రేపు భయంకరమైన శిక్ష. కాబట్టి గుర్తించి ఈ భాగాన్ని అనుసరించి ఏం చేయాలో, వాడు దొంగిలిస్తే, వాడు దొంగని రాత్రి వేళ కొట్టేస్తే ఏం లేదంటే వానికి శిక్ష లేదు, చంపేస్తే. అయితే ఉదయకాలం ఏం చేయాలో, వాడు దొరికితే రెట్టింపు. ఒకవేళ ఇస్కరియోతు యూదలాగా ఉండకుండా ఇంకా మనం బ్రతికి ఉండి దేవుని మందిరాలలో ఉండి దేవునికి వేసేటువంటి సొమ్మును ఇట్లాంటిగా మనం ఉపయోగించి దొంగల గుహలు అంటాయి. ఇప్పుడు ఏమైనాయి? మందిరాలు ఏమైపోయినాయి? దొంగల గుహల్లాగా, వ్యాపార టిల్లులాగా చేసుకుంటూ దేవుని సొమ్ముని అక్రమంగా వాడుకుంటున్నామా? రేపు శిక్ష ఉంది. అది పొందొద్దు అనుకుంటే దొరికితే ఏం చేయాలంట? 2 అంతలు చెల్లించాలి. దానికి 2 అంతలు. జమానాలో లెక్కలు తేడా వస్తే అట్లే చెప్పారు. 200 అది ఏదైతే పోయిందో ఒక్కంత చెల్లించేవారు, 200 కాదులేండి. ఏం చేయాలి? నువ్వు కట్టాలనే వాళ్ళు ముందుగానే ఇది ఎరిగి మనం ఇట్లాంటి వాళ్ళంగా ఉంటే నష్టపోకుండా మనం సరి చేసుకొని చక్కపరుచుకుంటే ఏమవుతుంది? ఆ దొంగ దొరికితే ప్రాణహత్య లేదు, కొట్టొద్దు, కానీ ఏం చేయాలి? చెల్లించాలి. క్రయం చెల్లించండి. ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ఇట్లాంటి దొంగలు ఎవరైనా ఉన్నట్లయితే ఆత్మీయంగా దేవుని సన్నిధిలో, దేవుని మందిరానికి వచ్చే దాంట్లో చేసేటువంటి వారు ఎవరైనా దేవుని సొమ్మును దేవుని దాసులకు చెందకుండా, దేవుని మహిమార్థంగా, దేవుని పరిచర్యవార్థమై ఉపయోగపడకుండా అడ్డం పెట్టుకొని ఇట్లాంటి యెరూషలేములో, దేవుని మందిరం యెరూషలేములో ఉన్నటువంటి దొంగల గుహ చేసేటువంటి వాళ్ళగా ఎవరైనా ఉన్నా సరి చేసుకుంటే మేలుంది, లేకపోతే దానికి శిక్ష అనుభవించవలసి ఉంది. చాలా సందర్భాలు ఉన్నాయి కానీ చెప్పలేకపోతున్నాం. మీరు ప్రార్థన చేసుకొని ప్రభుని అడగండి. ఇంకా అనేక విషయాలు ఉంటాయి. అట్లా
ఆత్మీయంగా మనం జీవించటకు కార్యారంభం కంటే కార్యాంతం మేలు చివరి దినంలో ఉన్నాం కాబట్టి ఈ విషయాన్ని మనం ఎరిగి ముందుకు సాగుటకు ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, బాగా దీవించండి, చిన్న చెల్లిస్తూ విన్నటువంటి మా ప్రియులందరి కొరకు ప్రార్థిస్తూ, ఆత్మీయంగా తండ్రి మీరు దర్శించిన కాలాన్ని మేము ఎరిగి పశ్చాత్తాపడి సరి చేసుకొని కృప చూపు. ఇస్కరియోతు యూదలాగా మా తండ్రి దొంగిలించి చివరికి నష్టపోయినట్టుగా చనిపోయినట్టు కాకుండా కృప చూపి మాకు సహాయపడమని వందనాలు చెల్లిస్తూ వేసుకోవడం ప్రాణం చేరుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్.